అసలు పోటీలోనే లేదనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని పోటీలోకి తీసుకొచ్చి ఓ రకంగా రెండు ప్రధాన పార్టీలకి పోటీగా ప్రచారం సాధించింది షర్మిల. చివరిలో రాహుల్ గాంధీని తీసుకురావడం కావచ్చు, మల్లికార్జున ఖర్గేని తీసుకురావడం కావచ్చు, ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించింది. లైమ్ లైట్లోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీని. గత 10 ఏళ్లలో పక్కకు వెళ్ళిపోయినటువంటి పార్టీని. ఇప్పుడు ఫలితం ఎలా వస్తుంది, ఆవిడ అంచనా ఏంటి? కడపలో ఖచ్చితంగా తను గెలుస్తానని అంచనా వేస్తోంది. అవినాష్ రెడ్డి మీద వ్యతిరేకంగా మహిళలు పెద్ద ఎత్తున ఓట్లేశారని, తను కొంగు జాచి అడగడం వలన మహిళలు పెద్ద ఎత్తున తనకు సపోర్ట్గా నిలబడ్డారని నమ్ముతోంది. అవినాష్ ఓటమి ఖాయమని నమ్ముతోంది. అదే సందర్భంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎస్సీ ఏరియాల్లో కనీసం ఒక 4-5 చోట్ల డిపాజిట్లు వస్తాయని, 1-2 గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఏది వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు వచ్చినటువంటి చోట్ల గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నటువంటి తను అంచనా వేస్తోంది. పార్లమెంట్ సీట్ల పరంగా ఒకటి, టోటల్గా చూస్తే 5% దాకా ఓట్లు తనకి వచ్చి ఉంటాయని కాంగ్రెస్ పార్టీకి. శాంతం 1% నుంచి 5% పెరగడం అంటే భవిష్యత్తులో అది ఇక నిదానంగా, అంటే ఈ ట్రిప్పు జగన్ ఓడిపోతాడు, ఓడిపోయిన తర్వాత అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళల్లో లొకలొకలు బిగినవుతాయి, వాళ్ళందరూ కూడా ఇక తన పార్టీ బాట పడతారన్నటువంటిది షర్మిల నమ్ముతోంది.